గురువుగారు కుంభమేళ, అర్ధ కుంభమేళ, మహాకుంభమేళ వీటి యొక్క ప్రత్యేకత ఏమిటో తెలియజేస్తారా? దేవతలు రాక్షసులు అమృతం కోసం చేసినటువంటి మథన సమయంలో ఆ అమృత కలశం నుండి 4 బిందువులు ఈ భూగోళం పైన పడినట్లుగా ఆ 4 బిందువులు కూడా 4 పవిత్రమైన క్షేత్రాలలో ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ ఈ క్షేత్రాలు మనం గమనించినప్పుడు ఒక్కొక్క చోట 12 సంవత్సరాల కాలం 4 క్షేత్రాల్లో విభజనగా సంకల్పం చేసినప్పుడు గణిత శాస్త్ర సూత్రాలను అనుసరించి అర్ధ కుంభమేళ అనగా ప్రస్తుతం ప్రయాగరాజ క్షేత్రం, తదుపరి ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్ ఇలా ఈ క్రమాలలో చెప్పినప్పుడు హరిద్వార్లో ఏర్పడిన కుంభమేళా సమయంలో ప్రయాగరాజ క్షేత్రంలో కూడా అర్ధ కుంభమేళా ఏర్పడుతుంది. 4 కుంభమేళా క్షేత్రాలలో లేని ప్రత్యేకత ప్రయాగరాజులోనే ఉంది. త్రివేణి సంగమం హరిద్వార్ కావచ్చు, క్షిప్రా నదితో ఉజ్జయిని క్షేత్రం కావచ్చు, గోదావరి నదితో నాసిక్ కావచ్చు. ఆ క్షేత్రాలలో ఒక్కొక్క నదికి సంబంధించిన పుణ్య విశేషమే గురుగ్రహానికి సంబంధించినది కాగా ప్రయాగరాజ క్షేత్రంలో 3 నదుల సంగమం గంగా, యమున, సరస్వతి ఉన్న కారణం చేత ఎక్కడ ఏ విధంగా కుంభమేళా ఏర్పడినా మళ్ళీ ఈ ప్రయాగ క్షేత్రంలో అర్ధ కుంభమేళ, కుంభమేళ, మహాకుంభమేళ ఏర్పడుతుంది. 144 సంవత్సరాలకు అనే లెక్కలని ప్రతిసారి మన వాళ్ళు చెబుతూ ఉంటారు. ఎప్పుడు ప్రయాగరాజ క్షేత్రంలో కుంభమేళ ఏర్పడినా ఆ కుంభమేళా సందర్భానికే మహాకుంభమేళ అని పేరు. ఇతర క్షేత్రాలలో ఏర్పడేటటువంటి తదుపరి కుంభమేళాలకు కుంభమేళ, అర్ధ కుంభమేళ అనేటటువంటి పేర్లను ఈ విజ్ఞానం తెలియజేస్తుంది. అంశం ఒక్కటే, గురు సంచారం వృషభ రాశి, సింహరాశి, తులారాశి, కుంభరాశి ఈ రాశుల గమనాన్ని మనం గమనించినప్పుడు అదే క్రమంలో రవి సంచారం కూడా మకర రాశి, మేషరాశి ఇలా వివిధ రాశులలో ఉండే కాలాలలోనే ఈ కుంభమేళాలు ఏర్పడతాయి. గురువు సంచారం సింహంలో ఉన్నప్పుడు, రవి సంచారం మేషంలో ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభమేళా ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో ప్రయాగరాజులో కూడా నిర్వహిస్తారు. ఆ క్షేత్ర సందర్భాలకు తగినట్లుగా అర్ధ కుంభమేళా అనే పేరు కూడా ఈ విజ్ఞానం తెలియజేస్తుంది. ఇది విశేషం.